ఉల్టా చోర్ కొత్వాలోంకే డాంటే అని తెలంగాణలో ఉన్నటువంటి సామెత. మనకి ఆంధ్రాలో దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు అంటారు. అట్లాగే ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించిన దాంట్లో విచిత్రం ఏంటంటే ఎస్పెషల్లీ వాలంటీర్ వ్యవస్థ, పెన్షన్ల వ్యవస్థ, ఈ వ్యవస్థల మీద మొట్టమొదటి నుంచి విభేదము వివాదము నడుస్తున్నది తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తెలుగుదేశం అనుకూల మీడియాకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాకి. వాలంటీర్లు ఎందుకని ప్రశ్నించినటువంటిది, వాలంటీర్ల వ్యవస్థ మీద వందల కొద్ది పిటిషన్లు వేయడం జరిగింది. ఆ వాలంటీర్ల వ్యవస్థ ఆపేదాకా వెంటపడ్డారు. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్. అట్లాగే దాన్ని ఆగ్రహావేశాలతో రైట్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. తర్వాత అది ఎప్పుడైతే రివర్స్ అవుతుందనుకున్నారో అప్పుడు వాలంటీర్లను మేము ఇస్తామన్నారు, కానీ అది నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాని గురించి ఏం మాట్లాడరు. అది ఒక ఆస్పెక్ట్. జగన్ వాలంటీర్లను మెయింటైన్ చేస్తేనే రాజ్యాంగ విరుద్ధం అవుతుంది, చంద్రబాబు నాయుడు మెయింటైన్ చేస్తానంటే రాజ్యాంగ విరుద్ధం కాదు. అదొక విచిత్రం. నెంబర్ 2 వచ్చేటప్పటికి పెన్షన్లని ఇంటికి ఎందుకు వెళ్ళి ఇవ్వాలి అన్నటువంటి రాధాకృష్ణ గారి దగ్గర నుంచి అందరూ కలిసి తీసుకొచ్చినటువంటిదే. ఇప్పుడు 31 మంది చనిపోయాక ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ఇవ్వకూడదు, లేకపోతే కనుక రెవెన్యూ వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు, కలెక్టర్లు ఎందుకు ఇవ్వకూడదు, వాళ్ళ ఇళ్లలో కూర్చుంటారా, ఏసీల్లో కూర్చుంటారా, వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు, ఇట్లాంటి విచిత్రమైనటువంటి వాదనలు చేస్తూ ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఎన్నికల సంఘం ఆదేశం ఇచ్చింది. ఇప్పుడు ఇదంతా తమ తప్పు అని జనంలోకి వెళ్తుంది కాబట్టి అబ్బెబ్బే ఈ తప్పు అంతా జగన్ది, ప్రభుత్వాన్ని, లేకపోతే జవహర్ రెడ్డిది, కాబట్టి వాళ్ళందరినీ తీసేసి అర్జెంటుగా చంద్రబాబు గారిని సీఎం చేసేస్తే అర్జెంటుగా ఆ వ్యవస్థను చక్కబెట్టేస్తాం, వీళ్ళ దగ్గరికి అయితే తొందరగా ఇచ్చేసేయండి అంటే తాము చేసిన తప్పుని తమకి సంబంధం లేదని చెప్పి అధికారుల మీద తోయడానికి, ఎన్నికల సంఘం మీద తోయడానికి, ప్రభుత్వం మీద తోయడానికి ప్రయత్నాలు చేస్తూ ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఇస్తున్నారు, స్టేట్మెంట్ మీద స్టేట్మెంట్ ఇస్తున్నారు, డిబేట్లు చేస్తున్నారు, టీవీల్లో వార్తలు వేపిస్తున్నారు, బ్రేకింగ్లు ఇస్తున్నారు. మరి జనం ఏం అర్థం చేసుకుంటారో చూడాలి.